హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకి దీన్ దయాళ్ నగర్ నాలాలో సైకిల్ తొక్కుకోవడానికి అని చెప్పి వెళ్లిన 12 ఏళ్ల చిన్నారి సుమేధ కనిపించకుండా పోవడం, ఆ తర్వాత రోజు బండ చెరువులో ఆమె మృతదేహం లభించడం ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇంకా చాలా ఫ్రెష్ మెమరీగానే ఉంటుంది. అది జరిగిన మరుసటి రోజే నవీన్ అనే మరో వ్యక్తి కూడా ఇలానే నాలాలో కొట్టుకుపోయి చనిపోయిన సిచ్యుయేషన్. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్ దీనికి సంబంధించి ఎక్కడా కూడా పై స్థాయిలో రావాల్సిన కదలిక రావట్లేదు. అందుకనేమో సుమేధ తల్లిదండ్రులు జస్టిస్ ఫర్ సుమేధ అని చెప్పి ఒక ఉద్యమానికే పిలుపునిచ్చారు. అసలు జస్టిస్ ఫర్ సుమేధ అంటే ఏంటి, ఏ రకంగా వీళ్ళు ఉద్యమం చేయబోతున్నారు, ఏ రకంగా తమ బంగారు తల్లి తమ చిట్టి తల్లి సుమేధకి ఏ రకంగా వీళ్ళు జస్టిస్ జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. అభిజిత్ గారు, సుకన్య గారు, సుమేధ పేరెంట్స్ మనతో ఉన్నారు. ఫస్ట్ మేడం, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా బాధగా ఉంది. బట్ ఏంటి మేడం ఈ జస్టిస్ ఫర్ సుమేధ అనే ఉద్యమం ఏంటి? జస్టిస్ ఫర్ సుమేధ అనేది యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను కంటిన్యూ నా ప్రతి స్టేట్మెంట్లో చెప్తున్నానండి. ఇంకా ఎవరు ఎక్కడ ఏ పిల్లలు పడిపోకూడదు, ఏ పెద్దవాళ్ళు ఎక్కడ ఓపెన్ నాలలో పడ్డారు అన్న న్యూస్ ఉండకూడదు. మా అమ్మాయి లాస్ట్, ఇంకా చాలు అని. కానీ ఇప్పుడు కూడా జేహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా అంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎలక్షన్స్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో పనులు అయితే అవ్వలేదు. మనం చూస్తున్నాం, మా అమ్మాయి పోయిన 1 డే తర్వాతే ఇంకో ఇన్సిడెంట్ ఇమీడియట్ జరిగింది. ఇప్పుడు మొన్న వచ్చారు, ఎమ్మెల్యేస్ వచ్చారు, అన్ని పార్టీస్ నుంచి అందరూ వచ్చారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఏ అఫీషియల్ ఇక్కడికి వచ్చి కనీసం ఇన్వెస్టిగేట్ చేయలేదు. పనులు జరుగుతున్నాయని చూపిస్తున్నారు. పనులు మీరు ఇప్పుడు మళ్ళీ లైవ్ కవరేజ్ చూడొచ్చు. మీరు అక్కడికి వెళ్తే ఎలా ఒక నార్మల్ జాలీని కరెంట్ పోల్కి కనెక్ట్ చేస్తూ కొబ్బరిపాటుతో మూడేస్తారు. అది ఒక రోజు ఎవరో వీడియో తీసి మళ్ళీ పెడితే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తూ ఇంకోటి ఏదో పెట్టారు. సో టెంపరీ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నారు, ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ కబ్జా అయిపోయినవి అన్నప్పుడు మీరు ఇంకా ఆ క్లీనింగ్ సిస్టమ్ ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్ ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు? అసలు ప్లానింగ్ జరుగుతోంది అని ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడట్లేదు. జిహెచ్ఎంసీ నుంచి ఎవరు మాట్లాడట్లేదు. సో నా క్వశ్చన్స్ ఒకటే, ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్ క్లీనింగ్ సిస్టమ్ ఎందుకు లేదు? ఎమర్జెన్సీ అలారమ్స్ ఇన్ అండర్ సువేస్ ఎందుకు లేవు? స్ట్రీట్ లైట్స్ అండి, సింపుల్ స్ట్రీట్ లైట్స్ ఇంతవరకు పెట్టలేదు. కాన్సన్ట్రేషన్ అంతా నాలా మీద చూపిస్తున్నారు, కానీ టెంపరీ అరేంజ్మెంట్ చేయడంలో ఇంతవరకు మళ్ళీ స్ట్రీట్ లైట్స్ పెట్టలేదు. సీసీటీవీ కెమెరాస్ ఎందుకు లేవు అని అడిగాను. అట్లీస్ట్ ఇప్పుడు కూడా ఏ ఒక్కళ్ళు వచ్చి చూసి అక్కడ పెట్టచ్చా పెట్టలేమా ఏమి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు మరి ఓట్లు అడిగేటప్పుడు ఎమ్మెల్యేస్ అందరికీ ఏరియాస్ గుర్తుంటాయి, ట్యాక్సెస్ కలెక్ట్ చేసేటప్పుడు అందరూ అన్నీ గుర్తుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు కేసు పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్తో సహా ఆయన, మేయర్, మొత్తం అందరూ ఆఫీసర్స్ మీద మీరు కేసు పెట్టారు. ఒక ఇన్సిడెంట్ జరిగితే అందరూ బాధ్యులే. ఒక ఓటుతోనే కదా మీరందరూ పవర్లోకి వచ్చింది. ఒక్క ఓటు, మేము వేసే ఒక్క ఓటుతో మీ పొజిషన్స్ డిసైడ్ అవుతున్నాయి, మీ పాలిటికల్ లైఫ్ డిసైడ్ అవుతోంది, మీ కెరియర్ డిసైడ్ అవుతోంది, ఈవెన్ అది 5 yearsకి అయినా సరే. అలాంటప్పుడు మా ఓట్కి ఇంపార్టెన్స్ ఓటింగ్ టైంలో ఇచ్చినప్పుడు తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు? అందరి మీద నేను పెట్టాను అంటే ఏఈడిఈ ఎంతవరకు చేస్తారండి? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఅవుట్స్, డిజైనింగ్ అవి ఉండొచ్చు. ఏఈడిఈ ఇన్నేళ్ల నుంచి అది వదిలేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఓటర్స్ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి మీరు సర్వేలు చేస్తారుగా, ఇంటికి వెళ్ళడానికి అడ్రస్లతో సహా సర్వే చేస్తారు. ఓపెన్ నాలాస్ ఎందుకు కనబడలేదు మీకు మరి ఆ టైంలో? మన ఇంటి వెనకాల మన పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి సేఫ్గా ఉండరు అన్న ఆలోచన ఏ పేరెంట్స్కి ఉంటుందని రెగ్యులర్ రూట్లో? ఇప్పుడు ఇల్లు చూసుకునేటప్పుడు ఇంకా నుంచి ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి వెనకాల లైన్స్లో నాలాలు ఉన్నాయా, డ్రైన్స్ ఉన్నాయా, మ్యాన్హోల్స్ ఓపెన్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలా? మీరు ఓట్ల కోసం వెంటపడుతూ ఆ ఓటర్స్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఆ ఓటర్స్ ప్రాబ్లం మీకు ఎందుకు కనబడట్లేదు? వాళ్ళు పోతున్నా మీకు ఎందుకు ఏం తెలియట్లేదు? మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, నార్మల్ ఇలాగే రోడ్డు మీద వెళ్తుంటే నన్ను గుర్తుపట్టి అడిగారు, ఏమ్మా మీరు కేసు పెట్టారు కదా, కేటీఆర్ మాట్లాడారా అని. కేటీఆర్ మాట్లాడారా అంటే ఇంకోళ్ళు వాళ్ళ పక్కన అసలు కేటీఆర్కి తెలిసిందా అని అడిగారు. ఎందుకంటారు అంటే తెలియకుండా ఉండదు, ఇంత పెద్ద ఎత్తున ఇన్ని న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వస్తుంది, మీరు ఓపెన్గా మాట్లాడారు కూడా, ఖచ్చితంగా ఆయన కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పి. ఎందుకు రెస్పాండ్ కాలేదంటారు? ఇప్పుడు మొన్న నాకు ఒకళ్ళు ఎగ్జాంపుల్ చెప్పారు, గవర్నమెంట్ అఫీషియల్, ఎస్ఐ తప్పు చేస్తే డీజీపీని అరెస్ట్ చేయరమ్మా అన్నారు. అంటే ఇప్పుడు ఏఈడిఈలు ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అంతవరకే వాళ్ళ ఆలోచన ఉండుంటుంది. వాళ్ళు చూడలేదు కాబట్టి వీళ్ళకి తెలియలేదు. సో నా క్వశ్చన్,
మేయర్కి ఎందుకు తెలియలేదు, ఎమ్మెల్యే వచ్చిన అతనికి ఎందుకు తెలియలేదు? మరి ఆ రోజు అడ్రస్ చూసుకుని వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వెళ్ళారు ఎమ్మెల్యే సార్. వాళ్ళకి ఎందుకు తెలియలేదు? వీళ్ళకి తెలిసినప్పుడు కేటీఆర్ సార్ చూసి ఇది చాలా చిన్న ఇష్యూలా ఆయనకు కనబడిందా? స్ట్రాటజీస్ ప్లానింగ్ చేసుకునే హడావిడిలో ఇవన్నీ కనబడట్లేదా? స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎన్ని చేసినా పబ్లిక్ బాధ మీకు తెలియనప్పుడు, తెలిసి మొహం చాటేస్తున్నప్పుడు పబ్లిక్ సపోర్ట్ చేయరు ఖచ్చితంగా. ఎన్ని స్ట్రాటజీస్ ప్లాన్ చేసినా పబ్లిక్ సపోర్ట్ లేకపోతే, మీరు పబ్లిక్ని ఇబ్బంది పెడితే ఏది వర్కౌట్ అవ్వదు. अभिजीत जी, आप बताइए, आपका वीडियो देखा हमने जो आप जस्टिस फॉर सुमेधा बोल के, क्या लग रहा है आपको सुमेधा के लिए जस्टिस मिलेगा और किस रूप में जस्टिस चाहिए आपको? देखिए, सबसे पहली बात है, हमारे हिंदुस्तान की जस्टिस कानून व्यवस्था जो है वो बहुत स्लो चलती है। इसका बहुत अच्छा एग्जाम्पल मैं आपको दे सकता हूँ निर्भया की। वो इंसिडेंट कब हुआ, जस्टिस कब हुआ? ना सिर्फ हैदराबाद या तेलंगाना बल्कि पूरी हिंदुस्तान में एक ऐसी कानून व्यवस्था लागू हो जिस कानून व्यवस्था के तहत अगर आम आदमी को कोई शिकायत है, चाहे वो किसी भी तरीके की, नाला बंद है, रोड में लाइट नहीं है, कहीं पे गड्ढा खुदा हुआ है, ऐसा कुछ भी है, और कोई आदमी उसका शिकायत दर्ज करता है, 15 दिन के अंदर वो इशू क्लोज हो जाना। ओपन नाला है, ठीक है, किसी ने कंप्लेन दर्ज किया, 15 दिन में वो नाला क्लोज होना। रोड पे गड्ढा है, 15 दिन में वो गड्ढा खत्म होना। क्योंकि ये हम लोगों को हर साल देखने को मिलता। अभिजीत जी, आपने जैसे निर्भया का इश्यू आपने रेज किया, तो इन सब के चलते हुए आपको क्या लगता है, जो सुमेधा आपकी बच्ची जो एक्सीडेंट बोलना है या उसको मैन मेड मिस्टेक बोलना है, ये नहीं तय कर नहीं पा रही मैं, बट उसको इंसाफ मिलेगा क्या? मतलब जो आप बार बार बोल रहे हैं, जो आपकी बच्ची के साथ हुआ वो नेक्स्ट किसी के साथ नहीं होना चाहिए, डू यू थिंक दैट्स गोइंग टू हैपन? अकेले आज के दिन में अकेले मैं खड़ा हूँ, मैं, मेरे परिवार खड़े हैं, हमारे साथ कुछ और लोग भी हैं, लेकिन इसके लिए सबसे पहले जागरूक होना पड़ेगा आम जनता को। जब तक आम जनता खड़े होके अपनी हक क्या है उसका डिमांड नहीं करेंगे, तब तक ये पॉसिबल नहीं है। అసలు అభిజిత్ గారు అంటున్నట్లు సుకన్య గారు, వాళ్ళ వైపు కూడా అంటే తప్పు ఒకవేళ పై స్థాయిలో ఉన్న వాళ్ళదైతే వాళ్ళ మీద కూడా విచారణ జరిగేలాగా ఎప్పటికైనా జరుగుతుందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసిన కేసే, మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ బాధ్యులే కదా అని చెప్పి కేసు వేశారు, బట్ ఆ విషయంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందు కదలని పరిస్థితి. యాజ్ పర్ పోలీస్ అండి, ఇప్పుడు నాకు కేసు ఇన్వెస్టిగేషన్ చేసే సిఐ నరసింహస్వామి సార్ ఆయన చెప్పింది ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, నెక్స్ట్ మనం ఏం చేయడానికైనా. ఓకే అన్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, 2 days అయింది, 3 days అయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి. ఇప్పుడు FSL కూడా రావాలి అంటున్నారు, ల్యాబ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్. కానీ ఈ లోపల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మేము లెటర్స్ రాస్తాము, వాళ్ళు రిపోర్ట్స్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చెప్తున్నారు. సో మై ఫైట్ ఈజ్ విత్ GHMC. సో అందులో ఎవరు మినిస్టర్స్ ఏదైనా సరే వాళ్ళ పొజిషన్స్తో నేను ఫైట్ చేస్తున్నాను. ఫైట్ అంటే వాళ్ళ పొజిషన్స్కి నేను చెప్తున్నాను, బాబు మీరు చేయాల్సిన పని చేయలేదు, నా కూతురు పోయింది, అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చి ఆ ఏరియాని చూడండి. ఎవరిని కొట్టండి, జైల్లో వేయండి అని నేను అరవట్లేదు, ప్లకార్డులు పెట్టుకుని తిరగట్లేదు. మీరు చేసిన తప్పు, మీరు దాన్ని కరెక్ట్ చేయండి. రండి, ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఓపెన్ నాలాస్ ఉన్నాయో చూడండి, పర్మనెంట్గా వాటిని క్లోజ్ చేయండి, క్లీనింగ్ సిస్టమ్ మార్చండి, స్ట్రీట్ లైట్స్ పెట్టండి. మా అమ్మాయి కనబడని రోజు CCTV కెమెరాస్ ఇక్కడ లేవు. యాజ్ పర్ కామనర్, నేను యాజ్ ఏ కామనర్గా నేను కూడా రోడ్డు మీద ఎప్పుడు తలెత్తి చూడలేదు ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటాయి, ఎవరైనా చూడ. ఆ రోజు పిచ్చి కుక్కలలే తిరిగామండి, లిటరల్గా చెప్తున్నా నేను. ఆ మోరీ చుట్టూ తిరిగాం, లోపల రోడ్ల చుట్టూ స్ట్రీట్ లైట్స్ లేవు, పోలీసులు మాతో తిరిగారు, మొబైల్ లైట్స్, టార్చ్ లైట్స్ పట్టుకుని తిరిగాం. ఎందుకు సార్ మాకు అంత కర్మ ఏంటి? స్ట్రీట్ లైట్స్ అరేంజ్ చేయలేరా? CCTV కెమెరాస్ పెట్టలేరా? జెటిఎస్ దగ్గర యాక్సిడెంట్స్ అయిన తర్వాత అన్ని LED లైట్స్ అని పెట్టారు. ఇప్పుడు ఎన్ని LED లైట్స్ ఎక్కడ వర్క్ అవుతున్నాయి? ముందు వాలంటీర్స్, NGOs వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు GHMC కంటే ముందని చెప్పి అభిజిత్ గారు ఒక వీడియోలో చెప్పింది చూసాము. ఇంకా ముందే వాళ్ళు GHMC వాళ్ళు వచ్చుంటే మేబీ ఇంకా ఎర్లీగా ఏమైనా అమ్మాయి దొరికేది. చెప్తున్నాను కదా, ఒకవేళ పడి ఉన్నా, ఫ్రాక్చర్ అయి ఉన్నా, ఏదో ఒక రకంగా అది మాకు అప్పుడే దొరికేది. కాన్షియస్లోనే దొరికేదేమో, అన్కాన్షియస్లోనే దొరికేదేమో, బతికి ఉండేది, మాకు మా చేతిలో పిల్ల ఉండేది. ఇప్పుడు అసలు అమ్మాయి లేకుండానే అయిపోయింది కదా.
మా ఒక్క పాప లేకపోతే మా ఇల్లు ఎంత సైలెంట్గా ఉందో మా కాలనీ అంతే సైలెంట్గా ఉంది. ఏ పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవట్లేదు. ఎందుకు పంపించారు అన్నారు. పిల్లల్ని బయట ఆడుకోవడానికి పంపించక ఎక్కడికి పంపిస్తారండి? ఈ ఏరియాలో ఒక్కటే పార్క్ ఉంది. ఆ పార్క్ 5 to 7 వాడు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు రోడ్ల మీదకి రాకపోతే? ఇప్పుడు మీరు రెగ్యులర్ ప్రతి ఇయర్ చేయాల్సిన ప్లానింగ్ మీరు చేసుకోలేక అది పేరెంట్స్ని పిల్లల్ని రెగ్యులర్ సిటిజన్ మిస్టేక్గా మీరు చూపించాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ 5th ప్లేస్లో ఉంది లవబుల్ అండ్ లివబుల్ సిటీ. ఎటువైపు? ట్యాంక్ బండ్ నుంచా, గచ్చిబౌలి నుంచా, అటువైపు మొత్తం ఫిలిం సిటీ ఇవన్నీనా? మరి వినాయక్ నగర్ ఎక్కడుంది? సికింద్రాబాద్ ఎందుకు కనబడలేదు? అసలు ఇటువైపు ఎందుకు రారు ఎవరు? ఎందుకు చూడరు? అసలు ఎలా ఉంది అంటే మీకు ఇంత పెద్ద ఇన్సిడెంట్, మీరు ఇందాక మాట అన్నారు మీ ఇల్లు ఎంత సైలెంట్గా ఉందో కాలనీ అంత సైలెంట్గా ఉందని. చుట్టుపక్కల వాళ్ళ రెస్పాన్స్ ఏంటి సుకన్య గారు? చుట్టుపక్కల వాళ్ళ రెస్పాన్స్ అండి మాకంటే ఎక్కువ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కొత్తగా వచ్చారు, ఇక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇది పోవాలన్నట్టే అయింది ఇంట్లో అని. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా అందరూ హట్ అయ్యారు. వాళ్ళలో కోపం అన్నీ వచ్చినాయి. ముందు యాక్షన్ తీసుకుని ఉంటే పాప పోయేది కాదు కదా. మేము ఇచ్చిన కంప్లైంట్స్కి వాళ్ళు ఏ ఒక్కళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఇన్స్పెక్ట్ చేయలేదు మేము కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా. అందుకే ఇలా అయింది. జస్టిస్ ఫర్ సుమేధ క్యాంపెయిన్ ఏంటి? బాబు మా పాప మీ మూలంగా పడిందిరా, ఎవరు రావట్లేదు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి, అవన్నీ టెంపరీ అరేంజ్మెంట్ చేస్తున్నారు, ఇప్పటికన్నా కదలండి అని మా ఇంట్లో ఉన్న 5గురితో పాటు ఇంకొక 5గురు ఆ మాత్రం ప్రెషర్ వస్తే మరి కేటీఆర్ సార్కి తెలుస్తుందో, బొందు రామ్మోహన్ సార్కి తెలుస్తుందో. ఎందుకంటే బొందు రామ్మోహన్ సార్ చాలా క్లీన్గా చెప్పారు, మీరు చూసుంటారు ఆర్టికల్ ఇచ్చారు ఆయన, వేరే ఏదైనా యాంగిల్ ఉండొచ్చా అని. సో ఆడపిల్ల కాబట్టి అన్నారేమో ఆయన. సార్ పోస్ట్ మార్టంలో క్లియర్గా వచ్చింది, పాప పడింది, తలకి దెబ్బ తగిలింది, అన్కాన్షియస్ అయ్యి డ్రైన్ వాటర్ మొత్తం లోపల తీసేసుకుంది. సో అందువల్ల చనిపోయింది, చాలా క్లియర్గా వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఎలా వచ్చినా ఏం వచ్చినా నా క్వశ్చన్స్ ఇవే. రెసిడెన్షియల్ కాలనీలో ఓపెన్ నాలా ఎందుకు ఉంది? బ్యారియర్స్ ఎందుకు లేవు? స్ట్రీట్ లైట్స్ ఎందుకు లేవు? సీసీటీవీ కెమెరాస్ ఎందుకు లేవు? అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరు పెట్టించుకున్నా అంతవరకే కవరేజ్ వస్తుంది. మీరు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్స్ మావి మీరు ఎందుకు ఇవ్వలేదు? एक्चुअली हमारे हिंदी में एक कहावत है, सफाई अपनी घर से शुरू होती है. हमारी लड़ाई यहाँ से शुरू होती है क्योंकि सुमेधा की डेथ यहाँ से हुआ. शुरू यहाँ से करो, आगे आगे हर स्टेप में इसको पूरी हिंदुस्तान तक लेके जाना है. जो वेबसाइट हम लोग डेवलप कर रहे हैं उस वेबसाइट में आज के दिन में एक पिटिशन है, जस्टिस फॉर सुमेधा, कि ये हमें चाहिए. और इसके साथ साथ हम लोग उस पर ऐप भी लॉन्च करने की उसमें लगे हुए हैं कि इसमें पूरी हिंदुस्तान से आम जनता की एडमिनिस्ट्रेशन से कोई भी शिकायत है वो शिकायत वो वहाँ पे दर्ज कर सकता है. और इसके साथ साथ हम लोग बहुत सारे NGOs को उसमें जोड़ रहे हैं कि जहाँ पे भी कोई शिकायत दर्ज हुआ इमीडिएटली वहाँ पे NGOs एक्टिव होना. अब आप सवाल ये पूछेंगे NGOs क्यों एक्टिव होना? एक्चुअली जब सुमेधा की ये एक्सीडेंट हुआ तो वी नीड सपोर्ट फ्रॉम द डिजास्टर मैनेजमेंट टीम. Immediately we call them. Their clear reply that area is dark, no street light is available and we don't have sufficient equipment to start the rescue operation right at this moment. At what time, Avijit ji? It is around 8:45. So we will come tomorrow morning. The same message we forwarded through WhatsApp to few NGOs. They don't bother about the equipment and anything. Volunteers come blindly and they jumped into the run. So ऐसे गवर्नमेंट ऑर्गेनाइजेशन के बदले NGOs अच्छे हैं. मेरा एक्सपीरियंस तो यही है. तो मैं NGOs को जोड़ना चाहूँगा कि जो इमीडिएटली एक्शन ले. तो ये जो एक्शन होगा ये एक्शन उस बेसिस पे होगा कि वॉलंटियर्स वहाँ के गवर्नमेंट से कम्युनिकेट करके उस सिस्टम को सही करें. हमें किसी भी पॉलिटिकल पार्टी से कोई भी दुश्मनी नहीं है. ना तो हम ये बोलते हैं कि कोई अच्छा है ना तो कोई बुरा है. हम लोग सिर्फ इतना चाहते हैं हिंदुस्तान में चाहे वो किसी भी प्रांत में हो, कहीं पे भी जो एडमिनिस्ट्रेशन सिस्टम है वो
एडमिनिस्ट्रेशन सिस्टम कानून व्यवस्था के तहत लाया जाए और हर काम के लिए एक टर्नओवर टाइम अलॉट किया जाए। कोई भी एक काम हो, ये काम कितने दिन में पूरा होना चाहिए, वो सिस्टम होना चाहिए। और अगर वो ऑफिसर्स या वो सरकारी कर्मचारी उस टर्नओवर टाइम को मीट नहीं कर पाते तो उसके लिए पनिशमेंट की इंतजाम हो। शुरू यहां से होगी, फैलेगी पूरी हिंदुस्तान, और ऐसा नहीं कि ये मुहिम आज शुरू हुआ कल खत्म हो जाएगा, ये चलता रहेगा। ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సుకన్య గారు, ఈ వెబ్సైట్ దీని గురించి చెప్పారు. ఇది అంటే బ్రేవ్ పేరెంట్స్, నిజంగా మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలి అంటే బ్రేవ్ పేరెంట్స్ అనే వర్డ్ కూడా చిన్నగా అవుతుందేమో. ఎందుకంటే మా అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఇంట్లో కొమిలిపోతే మీరు కూర్చోకుండా ఇంకెవరికి జరగకూడదు అన్న ఒక థాట్తో మీరు ఇలాంటి ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది? మీరు అన్నారు సుమేధ లేకపోతే మా ఇల్లే కాదు కాలనీ అంతా సైలెంట్గా ఉందని. ఆ ఒక్క మాట చాలు సుమేధ ఎంత చెలాకి అమ్మాయో చెప్పడానికి. ఇంకా నెల కూడా అవ్వలేదు. ఎలా ఉంది సుకన్య గారు? తను లేదు అన్న ఆ థాట్ని మీరు ఇంకా డైజెస్ట్ చేసుకున్నారా లేదా? థాట్ ఇంకా డైజెస్ట్ అంటే, బ్రేవ్ పేరెంట్స్ అంటే యాక్చువల్లీ ప్రతి పేరెంట్ అండి ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకుంటారు. తను మార్నింగ్ 6:15, లేట్ అయితే 7, కానీ లేస్తూనే మమ్మీ పాప మా చుట్టూనే ఉండేది. నేను 8:30కి వెళ్ళిపోయేదాన్ని. నేను 8:30కి వెళ్ళే ముందు నా చేతికి జ్యూస్, నా క్యారియర్ బ్యాగ్, మమ్మీ తాగి తీసుకుని వెళ్ళు. ఈవినింగ్ ఇంటికి రాగానే మమ్మీ టీ, తనకి టీ పెట్టడం కూడా వచ్చు మా అమ్మాయికి. టీ పెట్టేసి టీ కప్ ఇచ్చి నువ్వు టీ తాగి ఫ్రెష్ అయ్యి అప్పుడు కిచెన్లోకి రా. అంటే మా డైలీ లైఫ్లో అసలు అది లేదు. దాని సౌండ్ వినపడకపోతేనే నేను వెతుక్కునేదాన్ని. ఎటు వెళ్ళినా దాని గొంతు వినపడిపోతే 5 మినిట్సే నేను వెయిట్ చేసేదాన్ని అంతే. అలాంటిది ఇప్పుడు అసలు దాని గొంతే వినపడట్లేదు అంటే నేను ఇప్పుడు కూడా నేనెందుకు, మా పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు, వీళ్ళు ఆడుకునే పిల్లలే దానికోసం రోజు వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో అది లేదు అన్న ఆలోచన రానివ్వకుండా చాలా వరకు మెయింటైన్ చేస్తున్నాం. మా బాబు కూడా అదే చెప్పాం. ఏది అన్నాడు, మీ ఇప్పుడు మన పరి గాడెస్ అయిపోయిందిరా, మన పరి మన దగ్గర ఉండదు అన్నా. అంతే. తను మళ్ళీ ఏడుపు కానీ ఏం లేదు. తను తినేది తాగేది దాని ఫోటో దగ్గర తీసుకెళ్ళి తిను దీది అంటాడు, అక్కడ పెట్టేస్తాడు. 50-50. మనం ఎంత చిన్నది ఇచ్చినా ఇద్దరు 50-50. సో అది సుమి ఒక రకంగా నా స్ట్రెంగ్త్ అండి. నా స్ట్రెంగ్త్, నా ధైర్యం, బలం ఏదన్నా చెప్పండి. అది లేదు, మన పిల్లల వాసన మనకి ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది. అది లేదు అన్న బాధ ఉంటుంది, లోటు. అది చాలా పెద్ద లోటు, ఎవరు తీర్చలేరు. కానీ ఇంకా ఎవరు పడకూడదు. ఆ రోజున మా పాప విడిగా ఉండి ఆ ప్లేస్లో ఇంకెవరైనా చూసుంటే అది గొడవ చేసి వాళ్ళు ఎవరైనా సరే అది బయటకు వచ్చే వరకు తను అక్కడే నుంచునేది, మాకు చెప్పినా చెప్పకపోయినా. అది దానికంత సోషల్ రెస్పాన్సిబిలిటీ, అవేర్నెస్, అంత పెద్ద మాటలు ఆ పిల్లలకి తెలియదు. కానీ మా అమ్మాయి అలాగే ఉండేది. ఇంకా ఇది తనిచ్చిన కరేజ్ ఏ రకంగా నేను బండి నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా మా అమ్మాయి కోసమే. స్టార్ట్ అంటూ నేను ప్రతి పని చాలా వరకు నేర్చుకున్నది, చేసింది దానికోసమే. దాన్ని బండికించుకుని తిరగాలి, తన కోరిక అనమాట. మేమిద్దరం ఒకటే డ్రెస్సులో బండి మీద వెళ్ళాలి, ఇలాంటివి దానికోసమే నేర్చుకున్నాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయ్యేటప్పటికి ఎక్కువ టైం దొరకలేదు మాకు. బట్ చాలా మంచి కూతురండి. ఆ అమ్మ మాటల్లో ఆ ఆవేదన చెప్పాలంటే నిజంగా నాకైతే వర్డ్స్ దొరకట్లేదు. బట్ తను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కూడా సూటిగా, ఏమాత్రం కాన్షియస్ ఉన్నా సరే మన పాలకులకి సూటిగా తగులుతాయి. తను అడుగుతున్న ప్రతి మాట కూడా ఓట్లు వేయడానికి, ఓట్లు కావాలన్నప్పుడే మేము గుర్తొస్తామా, అప్పుడే మా రోడ్ల మీదకి వస్తారా, మామూలు టైంలో మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పట్టించుకునే టైము, తీరిక మీకు లేదా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇప్పటిదాకైతే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు, ఎలాంటి ఫలానా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం అన్న వార్తలు అయితే మనం చూడలే. ఇక ముందైనా దీని మీద ఏమైనా పురోగతి ఉంటుందేమో చూద్దాం. ఇన్ ద మీన్ టైం ఏదైతే జస్టిస్ ఫర్ సుమేధ అని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేశారో దానివల్ల ఏమాత్రం మంచి జరిగినా ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా కూడా సుమేధకే దొరుకుతుంది. సో ఈ ఉద్యమం మరింత సక్సెస్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీనుతో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.